తగ్గేదల మీ నర్సయ్య తాతతో రప్ప 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 ఇక మరి ఏం చేయనులా ఇప్పుడు దేశం మొత్తము జూబ్లీస్ మీదనే కన్ను పెట్టింది. ఏం జరుగుతుంది ఏంది ఏం కథ అంటే ఇక మరి ఎప్పుడో బీఆర్ఎస్ వాళ్ళు ఇక క్యాండిడేట్ వాళ్ళు నిర్ణయం చేసుకొని వాళ్ళతో వాళ్ళు పోతుర్రు. ఇక మన ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక మరి అటు ఇటు మరి ఆయన కథ కూడా మీకు తెలిసిందే. ఇక ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా లంకల దీపకును ఇప్పుడు రంగంలో దింపారు. ఇక ఓరా ఓరి అంటే మరి ఇంట్లో ఎవరికి ఓరా ఓరి ఉంటుంది, అసలు ఏం జరగబోతుంది, ఇంతకు జూబ్లీ హిల్స్ గడ్డ మీద మరి ఎగరబోయే జెండా ఎవరిది. ఇక మొత్తానికైతే మరి ఇక హైదరాబాదు నగర గ్రంథాలయ చైర్మన్ ఉపేందర్ రెడ్డి సార్ దగ్గర ఉన్న మరి ఈ సారు ఏం చెప్పబోతాడు, ఏంది సారు ఎటెట సంగతి ఏం నడుస్తుంది. ఎందుకంటే మరి నువ్వు కూడా ఆశపడ్డట్టు కొట్టింది మరి వెనకంగా మళ్ళీ ఏదేదో నిన్ను కథ నడిచింది. మరి ఎట్లా రేపటి మరి దుమ్ము ప్రచారమేనా అంతిపొందిన ప్రచారమా అన్న? మేము ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ, ఇది పెద్ద ఈవాటి పార్టీ కాదు, నిన్నమొన్నట్లో వచ్చినటువంటి కాదు. మేము ఒక 126 సంవత్సరాల పార్టీ మాది. దానికి మేమందరము సీఎం గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఎలక్షన్ రేపు అనంగా ఏమైనా చేయొచ్చు, కానీ ఒక మనిషి డిక్లేర్ అయిపోయిన తర్వాత మన మనుషులు ఏమున్నా ఎవరైనా తీసేసుకోవాలి. దాన్ని ఎవరైనా వీతి ఉపేందర్ రెడ్డి కూడా తీసేసుకోవాలి. ఎందుకంటే మనం గౌరవించేది సీఎం, మన పార్టీని. రేపు మన పార్టీ గెలిస్తే నవీన్ యాదవ్ కనుక అసెంబ్లీకి పోతే ఇక మనం ఇప్పుడే చెప్తే బాగుండదేమో, ముందుగా మునిసినమ్మ పండుగ అని మళ్ళీ మీరేమన్నా మళ్ళీ నాకు ప్రశ్న వేస్తే మళ్ళీ నేను చెప్పలేను. కాబట్టి బరాబర్ మేము ఏందో చూపిస్తాం, మేము ఏందో చెప్తాం. నేనున్నది ఇప్పుడు ఈ 6 సంవత్సరాల నుంచి నేను ఒక జూబ్లీహిల్స్ లో క్యాండిడేట్ గా ఉన్నా. నేను ఒక జాగో జూబ్లీహిల్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ నాకున్నది కూడా బలం ఉంది ఇక్కడ. కానీ బలం ఉన్నది లేనిది సీఎం తెలుసు కదా మనకు, ఆయన ఎవరికి ఇస్తే బాగుంటుంది. మళ్ళీ బీసీ నిదానం ఒకటి సీఎం గారు గట్టిగా పట్టుకున్నారు. ఆయనే తప్పు చేస్తే ఇంకోటి తప్పు చేస్తాడనే ఉద్దేశం మీద ఆయన ఇచ్చిండే. మేము కూడా ఆయనను ఏమి ఇంత ఒక 6 ఏళ్ళు కష్టపడితే ఏమాత్రం మాకు ఏం దిగులు లేదు. ఇంకా నవీన్ కూడా మాకు చాలా చిన్న, మా కొడుకు ఏజే. కాబట్టి నవీన్కి వచ్చినంత మాత్రాన మాకు చాలా సంతోషంగా ఉన్నాం. రేపు నవీన్ గెలిపించడానికి మేము విశ్వ ప్రయత్నం మా వంతు మేము చేస్తూనే ఉంటాం. ఈ 21 రోజులు 21 దినం ఎట్లా చేస్తామో ఇంకా 21 రోజు మనకి ఇవన్నీ తీసేస్తే, కొన్ని పనులు అవి తీసేస్తే, రోజులు తీసేస్తే బరాబర్ 21 రోజే ఉంది మనకు. ఈ 21 రోజుల్లో మేమేం చేయాలనో, మేము ఎట్లా చేయాలనో ఎవరికి వాళ్ళమే. నేనే ఉపేందర్ రెడ్డిగా నవీన్ యాదవ్కు ఓటేయాలని చెప్పి చేసే బాధ్యత మా అందరి మీద సీఎం గారు పెట్టారు. కాబట్టి ఇది సీఎం ప్రెస్టేజ్ ఇష్యూ. ఇది ఇప్పుడు ఒక మాట ఏంటంటే ఆనాడు ఎరగడికి శంకరునితోటి పార్వతమ్మ ఏ రకంగా షరతు కట్టి పురుగు ముట్టని పుష్పము కప్ప ముట్టని నీళ్లు తెస్తా అని ఏ రకంగా ప్రమాణం చేసిపోయిందో పార్వతమ్మ. ఇక తిరుగుతుంటే కాళ్ళ గిరికలు కట్టుకొని వల 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 పోసుకుంటా కలకల కలకల కన్నీరు తీసుకుంటా ఏ రకంగా శోకం తీసిందో ఇప్పుడు బాగా ఇంటి సునీత కూడా మరి గా రకంగానే శోకం తీస్తుందట తాత. మరి ఏమన్నా సానుభూతి ఏమన్నా మరి సకదనం ఇట అట ఏమంటావు? ఒకటి మీకు చెప్పాలంటే నాకు అంటే ఇప్పుడు ఆమె మీద నేను ఏం అనదలుచుకోలే, కానీ ఉపేందర్ రెడ్డి అనేటి ఆయనే బతుకున్నప్పుడు బాగా చేస్తే నా భార్య వస్తే నాకు సింపతి ఉంటుంది అన్న. ఎందుకు ఉండదు? బరాబర్ ఉంటుంది. పీజీఆర్ చనిపోతే మినిస్ట్రీకి అవకాశం ఎందుకు ఇచ్చారు? పీజీఆర్ కొడుకులాగా ఇచ్చారు. సునీతమ్మని కూడా మేమేం అనట్లేదు. సునీతమ్మకు మాకేమి వివరోద్యం లేదు, మాకు గెట్ల పంచాయతీ లేదు, జాగల పంచాయతీ లేదు, ఏ పంచాయతీ లేవు మాకు ఆమెకు. కానీ పుట్టిస్తున్నాడు కేటీఆర్ కావాలని మా మీద బురద చల్లుతున్నాడు. మేమేం అనలే. నిన్న కూడా మేము అన్నది ఏంది అంటే రాజకీయానికి వాడొద్దు అని అన్నమే తప్ప మేమేమో కావాలని సునీతమ్మ మాకేమో ఇంతకుముందు వైరుధ్యం ఉందని అంటలేం. మాగంటితోని వైరుధ్యం బరాబరి ఉన్నది, ఇప్పటికీ నాకు కూడా ఉన్నది. నాకేం హాని చేయలే ఆయన, కానీ నా ప్రజలకు చేసింది. కాబట్టి నేను కూడా అప్పుడు జాగో జూబ్లీహిల్స్ ఆయన ఉన్నప్పుడే, ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడే నేను మాగంటిని తిట్టు లేదు. ఏమని? ఒక మనిషిలాగా బతకవయా, ఒక మనిషిలాగా ఉండు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చినావు,
కానీ మా దగ్గర మంచిగా ఉండు. మేము తెలంగాణ వాళ్ళం. అయ్యా అంటే పండుగ అంటాం, పండుగ అంటే కుడుము అంటాం, కుడుము అంటే మాకు ముక్క బుక్క దొరికిందా అని ఇది ఒకటే ఆలోచన చేస్తాం మేము. అంతేకాని వేరే ఆలోచనలు చేయం మేము. కుట్రలు కుతంత్రాలు అసలు మా దగ్గర ఉండనే ఉండవు. మరి ఇప్పుడు కాంగ్రెస్ కు పోటీ బీజేపీ బీఆర్ఎస్? మాకు ఎవరు పోటీ లేరు. వాళ్ళిద్దరు కూడా దాదాపు దరిదాపులో మాకు రారు. సీఎం కు దరిదాపులు వచ్చేటోళ్ళు అయితే లేరు. ఆయన ఒక్క మీటింగ్ పెట్టని, ఆయన ఒక్క మీటింగ్ ఇక్కడ కానీ మళ్ళీ ఇదే నేను మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేసి చెప్తాను. ఎక్కడ ఇంటర్వ్యూ సారు? ఎర్రవెల్లి ఫామ్ హౌస్ గేటు బద్దలు కొట్టుకొని పెద్ద పులి విడుదలవుతుందట, రేపో మాపో మీటింగ్ పెడతాదట. మరి ఏమన్నా అటు ఇటు అయ్యేనా? ఒక పెద్ద పులి రాని జింకలు వేటాడని, పెద్ద పులి వేటాడదు. ఇప్పుడు జింకలు వేటాడతాయి, జింకలు వేటాడతాయి. కాబట్టి పెద్ద పులికి ఏమి ఇబ్బంది లేదు. అది కూరలు తీసిన పెద్ద పులి, కూరలు తీసిన పెద్ద పులి. దానికి పనులు కూడా గట్టిగా లేవు. ఏమున్నదా అటు ఇటు పుణుకులాడితే మాకేమన్నా ఇటు అటు పుణుకుతారేమో కానీ మాకు వాళ్ళు గట్టిగా పనులు దింపేంత దమ్ము వాళ్ళకు లేదు. మా సీఎం చూసి అందరు భయపడాల్సిందే. ఎందుకంటే ఆయన తప్పు చేయడు. ఒకరు తప్పు చేస్తే ఒప్పుకోడు. ఆయన అంత ఇబ్బంది పెట్టి ఆయన బిడ్డ పెళ్ళప్పుడు అంత ఇబ్బంది పెట్టినా ఇవాటికి కూడా ఎవరిని ముట్టుకొని జైల్లో వేయలే. అదే నువ్వైతే ఇప్పటికే మా వాళ్ళని ఎప్పుడో నడిపాలని నిలబెడుతుంటే నువ్వు. కానీ ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. మాకు అవకాశం ఉంది. అవకాశం ఉన్నా మేము ముట్టుకుంటలేం. ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు. కాలం బరాబర్ నిర్ణయిస్తాడన్నా. మాకేముంది? మేము ఒకరి మీద కక్ష పెట్టే అవసరమే లేదు మాకు. ఆ టైం అంతా వేస్ట్ ఎందుకు మాకు? మేము పని మీద పని చేయాలి. కొద్దిగా లేసి ఏం పని చేయాలని గది ఆలోచన చేయాలి. కానీ ఈ పనులు మాకెందుకని? మరి నిన్నమని ఆశపడ్డ కొన్ని కోడి జాగాలు కూడా మరి అన్ని తావన పడ్డట్టేనా, మేకొన్నట్టేనా, ఇంకేదో మరి ప్రెస్ మీట్ అది ఇది అని ఏమైనా నడుస్తుందా? ఇప్పుడు ఉపేందర్ రెడ్డి లాగా ఒకటేసారి తీసి పక్క పెట్టి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఉపేందర్ రెడ్డి అన్నాడు మళ్ళా చేస్తాం. మరి ఇప్పుడు ఒకటే సీట్ ఉంటుంది. చాలా మంది ఆశాభావులు ఉంటారు. దానికి తప్పేముంది? ఇది కాంగ్రెస్ పార్టీ నీ ఇంటి పార్టీ ఏది కాదు కదా. నీ ఇంటి పార్టీలో అయితే నువ్వు ఒక్కరిని చెప్తే మేము అదనంగా చేయలేట్టుకొని నిలబడాలి. ఇక్కడ చేయలేటే పని లేదు. మేమేమన్నా అంటే అది చెప్తాం కాబట్టి మాకేమి ఇబ్బంది లేదు. బరాబర్ అందరు వస్తారు గూటికి. ఆల్రెడీ వచ్చారు, ఎవరు లేరు. ఇంకేమన్నా అటో ఇటో ఉంటే కూడా వాళ్ళను అటో ఇటో ఇగ్గుకు వస్తున్నాం. ఆ ఇగ్గి ఇలా పడేస్తాం. మా బంజాతో వేసుకుంటాం. అబ్బా ఇక చూసినారు. మొత్తానికి అయితే కాంగ్రెస్ లో ఏమైనా కచ్చపెచ్చ ఏ వారం ఉన్నా, పురుగాల పని ఏ వారం ఉన్నా మేము కలుపుకొని పోతాము. నవీన్ యాదవ్ను బ్రహ్మాండంగా గెలిపించుకుంటామని మరి హైదరాబాద్ నగర గ్రంథాలయ చైర్మన్ ఉపేందర్ రెడ్డి ఈ రకంగా మన ఏఎన్ఎన్ తోటి ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నా.